ఎందుకు వచ్చిండంటే రా అని చెప్పిన నేను వచ్చిండు. ఇతరులు ఎక్కడ అలసట్లేదు, ఇతరులో కొత్త యవనం పులకరించింది. Hi guys, welcome back to our brand new video. Today we are reacting Instagram cringe and funny reels. Let's see what will be happen today. ఏం చేశాడు? ఏం చేయలే. ఎందుకు వచ్చినాడు మరి? ఎందుకు వచ్చిండంటే రా అని చెప్పిన నేను వచ్చిండు. నా కొడుకుల ముగ్గురు మీద ఒట్టే చెప్పు, నువ్వు సాయి నేను కొడతా, సాయి నేను చెప్తున్నా. అవును, ఆమె తాకేటప్పుడు తెలియదా గొడవలు అవుతాయి పెళ్లిగా? ఏం చేశాడు? ఏం చేయలే. రమ్మంటే వచ్చినాడు అంతే. అబ్బాయి సాయి ఎంత పని చేసావురా. ట్యాగ్ దట్ సాయి సాయి. నేనండి, మాది దేవకన్య వంశం. మా పూర్వీకులు ఏంటంటే మరుగును ఫ్రెష్ అమ్మాయి దొరకదు రాజులు. పెళ్లి ఇవన్నీ చూసుకుంటే వెనకాల 7 తరాలు చూడడం కదా. అరే బాబు మీ ఇద్దరు ఫ్రెష్ కాదా అని చూసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ ఉండదు, 10th క్లాస్ ఉండదు, అన్ని అయిపోయి ఉంటాయి ముందు. మా ఫ్రెండ్ ఫ్యూచర్ వైఫ్ ఫ్రెష్ దొరకదయ్యా, సర్దుకు పాలా. అన్ని సెకండ్ హ్యాండ్ బండ్లే అమ్మా. అమ్మా అక్కడ ఫస్ట్ హ్యాండ్ బండ్లు ఏం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ఇక్కడ షోరూమ్ బండ్లే లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. రిఫ్రెష్ చేయాలి. నో సీల్ నో డీల్. పగజాతి ఆడిపోతే ఇక్కడ నేను లైట్ గా భయం వేస్తుందండి. ఇతరులు ఎక్కడ అలసట్లేదు, ఇతరులో కొత్త యవనం పులకరించింది. కొత్త ఆడవాళ్ళతో పరిచయాలు అవుతున్నాయి. ఏంటి పారాడాక్స్? ఎథిక్స్ ఆఫ్ మ్యారేజ్ అసలు ఏంటి? ఎందుకు చేసుకున్నావు? 4 ఆడపిల్లల జీవితాలు ఏమవుతాయి అన్న ఆలోచన అతనికి లేదు. అతని సుఖం, అతని కోరికలు, అతని కంఫర్ట్ చూసుకుంటున్నాడు ఇప్పటికి కూడా. మా ఫ్రెండ్ కూడా మన పిల్లలకు తల్లిదండ్రులు కావతా, 4 ఆడపిల్లలను పుట్టించినావు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా చెప్పు. నవ్వు చూస్తున్నా మేడం, ఎంత ఇగరాలు పడతాం అనుకున్నాం మేడం. అయితే మేడం ముందర బొమ్మ కనిపి పెండ కనపడలేదు మీకు. ముందు పంట వెనక పంట కనిపిస్తోంది కదా ఇక్కడ. పంట అది పంట అనుకున్నప్పుడు 12 ఏళ్ళు ఎందుకు కాపురం చేస్తావు డైవర్స్ ఇవ్వకుండా? ఎవరి చెవులో కాలీఫ్లవర్ పెడదాం అనుకుంటున్నావు? నేను కూడా అయ్యో పాపం ఏదో అమ్మాయికుడేమో, ఆ అమ్మాయి ఏదో మోసం చేసింది అనుకున్నాను. నేను సునందని తప్పుగా అనుకున్నా, కానీ ఇద్దరు దొంగలే, దొందే. తను ఉన్నంత వరకు తను ఉండడు కదా, ఉండకుండా తనతో పాటు నేను వెళ్తా కదా. ఇక్కడ దగ్గరలో మా ఫ్రెండ్ గడికి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్ గా ఫస్ట్ ఎయిడ్ కిట్ కావాలి. ఇవ్వా. ఏంటి చూస్తున్నావు? ఫస్ట్ ఎయిడ్ కిట్ ది. థ్యాంక్స్. ఓయ్ 270. క్యాష్ లేదు. క్యూఆర్ తెస్తా ఆగు. నెంబర్ చెప్పు. హౌ టు టేక్ నంబర్ ఫ్రమ్? ఏంటి ఆలోచిస్తున్నావు? పక్కన చావు బతుకుల పరిస్థితుల్లో ఉన్నారు. నెంబర్ చెప్పు ఫాస్ట్ గా. 8735500. ఓకే సరే. ఓయ్ పేమెంట్ బానే దగ్గరగా నంబర్ వెళ్ళిపోతాడేంటి? అర్రే తినమ్మ జీవితం. ఇక్కడ దగ్గరలో ఎంత పని చేసావు బ్రో? అబ్బాయి రిఫ్రెష్ చేయడానికి కుక్క కాదు ఇరు దగ్గరగా మెల్లగా నెంబర్ దగ్గర కదా బ్రో. డాగ్ పన్నీర్ పకోడీలో పన్నీర్ ఉంది, చెప్పిన పుల్గా గాడి వీడే కదా. ఫస్ట్ నైట్ అనసూయ గారు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నారు. అయినా ఆ టైంలో చాలా బిజీగా ఉన్నారు. అప్పుడు అంటే నేను చేసిన ఆ టైంలో చాలా అనసూయ ఆల్వేస్ బిజీ అంట. వేసుకున్నారా బ్రో? ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పటి వరకు నాతో కలిసి సెట్స్ లో ఎన్నిసార్లు ఎంజాయ్ చేశా? ఆల్రెడీ ఒకసారి అయింది, మళ్ళా కరెక్ట్ గా అడుగుతున్నాను. ఇప్పటి వరకు నాతో కలిసి సెట్స్ లో ఎన్నిసార్లు ఎంజాయ్ చేశావు? ఇది మాకు తెలుసు. ఇంకేమన్నా ఇప్పటి వరకు నా కొంగలు పట్టుకునే వాళ్ళని తీసుకువస్తే ఇలాంటి షోలే చేస్తారు. మున్సిపాలిటీలో పనిచేసేవాడు తెచ్చి నెత్తిని పెట్టారు. సెట్స్ అనుకున్నావా? కాదు, సెక్స్ అది. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడు. 2 నిమిషాలు మీరు లోపలికి వెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం
ఎంత తగ్గించావు బ్రో నాకు చెప్పకుండా. 2 నిమిషాలు అంతకన్నా ఓపిక లేదు ఇంకా రాదు కూడా. లాంగెస్ట్ టైమ్ తెలుసురా నువ్వు 2 నిమిషాలు కానీ ఆంటీలో ప్రాబ్లం పెట్టి నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా బ్రో మామ? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మరి 2 minutes ఏంటి మావా? అది ఏమైనా మ్యాగీ అనుకున్నావా ఏంటి? ఒకడు ఎంత ఉన్నాడు ఇంతే కరెక్ట్ గా ఎంత ఉన్నాడు. చక్కటి ప్యాంట్ చిక్కటి చైన్ ప్రసాద్ గారు ఎలా షర్టు వేసేద్దామా వీడు ఎందుకు వచ్చాడో వాళ్ళు స్కూల్ ఎగ్గతెంగాడు. స్కూల్ ఎగ్గతెంగాడు అమ్మఒడి పైసలు బొక్కరా పట్ట 4 కొడితే కానీ సెట్ ఆడాడు. నువ్వేమో నన్ను ప్రేమించావా? అంటే ఎవరైనా ఉంటే వాళ్ళని విడిచిపెట్టకు. ఎందుకంటే వాళ్ళు పడే బాధ భయంకరంగా ఉంటుంది. అది నాకు తెలుసు. అది నీకురా. నా మనసులో అయితే ఎవరు లేరు. ఎర్రిపుక్కడే తెలుసా నువ్వు అలాంటప్పుడే. ఆ పక్క ఆ లాస్ట్ ఉన్నది మా ఫ్రెండ్ బ్రో. అడిగాడు. నువ్వేం టెన్షన్ పడకరా, పెళ్లి వాడితో అయినా కాపురం నీతోనే. మనం ఎవ్వరు విడితేలేరు బుజ్జి కన్నా. అనుమానమా? అంత సీన్ లేదు. వాడిని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. వాడికంటే బెటర్ బాకరా నాకు దొరకదు. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ అరేంజ్మెంట్ ఫర్ us. నువ్వేం టెన్షన్ పడకరా. నువ్వు చనిపోలేవు కదా, ఎవరన్నా నీ తల కోసేస్తే అంటే తల అలా సెపరేట్ గా మాట్లాడుతుందా? నీకు తెలియదురా, ఎలుముట్టులో ఎందుకురా చదువుకున్నా? నీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఎర్రు పూకునా నేను? నన్ను అడుగుతున్నా పూక? నువ్వు ఇంటికి వెళ్తే నీ పరిస్థితి ఏంటి బ్రో? ఇలా తగులుకున్నారేంట్రా? లాస్ట్ సాంబార్ వాస్ పడస చాలు.